ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు కాంటినెంటల్ హాస్పిటల్స్ మరియు శ్రేష్టమైన ప్రేమ శ్రేష్ఠ ఆరు. మాతృదేవోభవ. అన్నింటికి నీవే నా కన్నీళ్లకు నీవే దిక్కు గౌరీదేవి. అన్నింటికి నీవే నా కన్నీళ్లకు నీవే దిక్కు గౌరీదేవి. మన్నించి పూర్వకర్మల సున్నంబును జేయుమమ్మ శూలధరాణి. మన్నించి పూర్వకర్మల సున్నంబును జేయుమమ్మ శూలధరాణి. ఎప్పటికైనా అమ్మవారిని చేయవలసిన ప్రార్థన ఇటువంటిదే. అన్నింటికీ భగవంతుడే దిక్కు, మన కన్నీళ్ళకి ఆయనే దిక్కు. ఇతరుల దగ్గర విజ్ఞప్తులు విజ్ఞాపనలు చేయడం వల్ల ఏడవడం వల్ల ఏమీ ఉపయోగం లేదు, బలహీనులని పేరు తెచ్చుకోవడం తప్ప. అంతకంటే ఆ విజ్ఞాపన ఏదో భగవంతుడికి చేస్తే ఫలిస్తుంది. అందరిలోనూ ఉన్నది ఆయనే కాబట్టి, అందరిలోనూ ఆకస్మికంగా ఏ మార్పైనా తీసుకురావలసింది ఆయనే కాబట్టి. మన్నించి పూర్వకర్మల సున్నంబును చేయుమమ్మ శూలధారాణి. అసలు మన స్వభావాన్ని మనమే మార్చుకోలేకపోవడానికి ఒక ప్రధానమైన కారణం ఏమిటంటే జన్మాంతర కర్మ, ఒక జీవ లక్షణం ఏర్పడుతుంది. ఆ జీవ లక్షణం ఆ స్వభావం నుంచే పుడుతుంది. అదే వాడిని నడిపిస్తుంది. ఎంత వద్దన్నా మానలేడు, ఒక్కోసారి మంచి మానలేడు, చెడ్డ మానలేడు. ఇక దాన్ని మార్చగలిగింది ఒక భగవత్కృప ఒక్కటే. ఆ భగవత్కృపకి మేము చేయవలసిన ప్రయత్నమే ప్రార్థన. దేవానుగ్రహం కూడా ప్రయత్నం వల్ల లభిస్తుంది. ఆ ప్రయత్నమే ప్రార్థన. త్రికరణ శుద్ధితో కూడినటువంటి జీవితమే తపస్సు అని చెప్పుకున్నాం మనం. ఆ త్రికరణ శుద్ధిగా చేసే ప్రార్థనే ఎప్పుడూ ఫలిస్తుంది. కనురెప్పపాటు నుండి కమలాసనుని ఆయుర్దాయం వరకు విస్తృతమైన కాలస్వరూపాన్ని మనకు అవగాహన కావిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ, ఉభయ కవి మిత్రుడు తిక్కన సోమయాజ రచించిన ఆంధ్ర మహాభారతం శాంతి పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1469వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. ధర్మరాజు భీష్ముడిని ఒక్క మాట అడిగాడు. జీవుని ఆధ్యాత్మికత అలా అట్టిపెట్టండి పితామహ, ఈ భౌతిక జీవితంలో వృద్ధి క్షీణత ఈ రెండు ఎలా సంభవిస్తాయి? ఏ లక్షణాలు ఉంటే జీవుడు భౌతికంగా సంపదల పరంగా కావచ్చు, గౌరవం పరంగా కావచ్చు ఎలా అభివృద్ధి చెందుతాడు? అంచేత జీవుని వృద్ధి క్షయాలు ఎవరి మీద ఆధారపడి ఉంటాయి అని అడిగాడు. దానికి వేరే చెప్పాలా? వేరు పరత్పరుండు కనిపింపడు చెట్టును బోలు సృష్టికిన్. మన ఇంటి ముందుండే ఒక పెద్ద వృక్షాన్ని చూస్తే ఈ సృష్టి మొత్తం అర్థమవుతుంది. కిటికీలోంచైనా ఆ చెట్టును చూడండి. వేరు పరత్పరుండు కనిపింపడు చెట్టును బోలు సృష్టికిన్. తీరిన కొమ్మరెమ్మలు క్షితింబడు జీవులు, తీరిన కొమ్మరెమ్మలు క్షితింబడు జీవులు. వృద్ధిహీనతల్ వరల కర్మ ఇందుపై వాని ప్రమేయము లేదు. వృద్ధిహీనతల్ వరల కర్మ ఇందుపై వాని ప్రమేయము లేదు. కాని ఆధారము మాత్రము అతడే గదా, కాని ఆధారము మాత్రము అతడే గదా. ఫలమున్ ఫలమాశ్రయించునే, ఫలమున్ ఫలమాశ్రయించునే. ఈ సృష్టి అంతా ఓ చెట్టు అనుకుంటే, ఓ మహావృక్షం అనుకుంటే దానికి మూలమైనటువంటి వేరే భగవంతుడు. యవర్ధ్వమూలమధశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణానీయస్థం వేద సవేదవితు. ఆ మూలమే పరమాత్మ. కానీ ఆయన కనిపింపడు. మరి కనిపిస్తే గొప్పతనమే ఉంది. ఈ కొమ్మలు, రెమ్మలు, ఆకులు, పువ్వులు ఇవన్నీ జీవులు. కొమ్మలు, రెమ్మలు. వృద్ధిహీనతలు వారల కర్మ. కొమ్మ పెరగడం, రెమ్మ పెరగడం వేరు మీద ఆధారపడి లేదు. వేరు తాను అందుకున్న నీటిని అన్నిటికీ సమానంగానే అందిస్తుంది. ఆ కొమ్మ అందుకోగలిగిన స్థితిలో ఉందో లేదో, ఆ పండుగది చేరుతుందో లేదంటే వేరు తప్పు కాదు, పండు తప్పది. అది కుళ్ళిపోతే, దాన్ని ఎవడో రాయట్టు కొట్టేస్తే, దాన్ని ఎవడో గిల్లేస్తే, అది ఊరికి గాలి గోగుతూ ఉంటే ఏమో దాని కర్మ. జీవులు అంతే. భగవంతుడు అందరు జీవులకి అనుగ్రహాన్ని, శక్తిని సమానంగా పంచి ఇస్తాడు. దైవానుగ్రహంలో ఎప్పుడూ లోటు ఉండదు, తేడా కూడా ఉండదు. దైవానుగ్రహం వారికి ఎక్కువ, వీరికి తక్కువ అనుకోవడం కూడా మన అజ్ఞానమే.
దైవానుగ్రహం ఎప్పుడూ సమానమే. ఆ అనుగ్రహాన్ని రిసీవింగ్ అంటారా, తీసుకోవడంలో ఇతని శక్తిలో తేడా ఉంది. అందుకే పురుష ప్రయత్నం ముఖ్యమని మొత్తుకుంటుంది శాస్త్రం అంతా. పురుష ప్రయత్నం ముఖ్యం, ఎందుకు నువ్వు తీసుకోవడంలోనే తేడా, ఆయన ఇవ్వడంలో తేడా ఉండదు. ఇవ్వడంలో తేడా ఉంటే ఆయన దేవుడే కాదండి, జీవుడు అవుతాడండి. అందరికీ సమానమే, ఎవరి యందు ఎట్టి ప్రత్యేకత ఆయనకి ఉండదు. ఉన్నవాడు దేవుడు కాదు. ఆ ప్రత్యేకతలు గొడవలు అన్నీ జీవుల్లో ఉంటాయి, దేవుళ్ళలో ఉంటే అలాగా. అంచేత అది అందరికీ సమానం. వేరు అన్నిటికీ నీరు సమానంగానే అందిస్తూ ఉన్నా కొన్ని కొమ్మలు అందుకుంటాయి, కొన్ని కొమ్మలు అందుకోలేకపోతాయి. కొన్ని పూలు వికసిస్తాయి, కొన్ని పూలు మొదట్లోనే మాడిపోతాయి. కొన్ని పిందెలు కాయలే పళ్ళు అవుతాయి, కొన్ని పిందె దశలోనే రాలిపోతాయి. దానికి వేరేం చేస్తుంది? జీవులందరూ అంతే. కానీ అన్నిటికీ ఆధారం అతనే కదా. ఫలమును ఫలమాశ్రయించుని, ఒక ఫలం నీళ్లతోటి బాగా రంగులో ఉండొచ్చు, పక్క ఫలానికి ఈ ఫలం నుంచి ఏం అందదు, అది కూడా వేరు నుంచి అందాలి మళ్ళీ. అంచేత అందరికీ దేవుడి నుంచి అందాలి. దీనికి తోడు భీష్ముడు చెప్పింది ఏమిటి అంటే, ప్రత్యేకంగా భౌతిక వృద్ధి అంటే సాధారణంగా సంపదలే కదయ్యా అందరూ కోరుకునేది. డబ్బు ఉంటే అన్నీ ఉన్నట్టే అనుకుంటారు కదా. ఈ డబ్బు కూడా మళ్ళీ ధన కనక వస్తు వాహనాలుగా 4 రూపాల్లో ఉంటుంది. డబ్బు నగదు రూపం, కనకం బంగారం రూపం, వస్తువులు ఇంట్లో ఉండే వస్తువులు కూడా సంపద కిందే లెక్క కదా. అలాగే వాహనాలు, ఇవన్నీ ధన కనక వస్తు వాహన సమృద్ధిరస్తు అంటారు కదా. మరి ఇంకా చెప్పాలంటే దాసదాసీ జనము, ఇవన్నీ కూడా సంపదల కిందకే వస్తాయి. ఆ వస్తువుల్లోనే ఇళ్ళు వాకిళ్ళు వస్తాయి. ఇవంతా లక్ష్మీదేవి అంటాం కదా మనం. ఈ లక్ష్మీదేవి ఎవరి ఇంట్లో ఉంటుందో ఎవరి ఇంట్లో ఉండదో చెబుతానయా, దాని ప్రకారం చేసుకోమన్నాడు. మనం కూడా చేసుకుందాం. దానికి మూలంగా ఎప్పుడు భీష్ముడికి ఎవరో ఒకరు సంవాదం చేసుకుంటుంటే దాన్ని విని చెప్పడమో, దాన్ని ఇప్పుడు నారాయణమూర్తి కరుణ వల్ల అది గుర్తు రావడం వల్ల చెప్పడమో అలవాటు కాబట్టి, తనంత తాను బోధించినట్టుగా ఎప్పుడు చెప్పడు కాబట్టి, నారద ఇంద్ర సంవాదాన్ని దీనికి ఉదాహరణగా చెబుతున్నాడు. భీష్ముడు అడిగిన ప్రశ్నకి తన అభిప్రాయంగా ఎందుకు చెప్పడం అంటే, ఈ స్థితిలో అంపశయ్య మీద మోక్షం పొందబోయే వ్యక్తిగా కర్తృత్వాన్ని తన మీద వేసుకోవడం ఆయనకి ఇష్టం లేదు. కర్తృత్వాన్ని తన మీద వేసుకోవడం, ఆయన వేసుకుంటే మళ్ళీ ఒక్కసారి ఒక 2-3 రోజులు వరుసగా ధర్మరాజుకి చెప్పాక, ఇన్ని విషయాలు అసలు నేను ధర్మరాజుకు తెలియట నేను చెప్పే వరకు మనలో చాలామంది ఇలాగే మాట్లాడతాం.